కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ మనం ఇది ఒకటే యాక్షన్ ప్లాన్, అది కూడా మనకి స్టేట్ ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా మనం సెట్ చేసాము కాబట్టి దీనికి మనం ఫాలో చేస్తాం. మళ్ళీ వేరే ఏమి ఉండదు కాబట్టి సో విల్ బి ఫాలోయింగ్ దిస్. మీరు ఈ రోజు ఇచ్చిన సజెషన్ పరంగా కొద్దిగా గ్రేడ్ వైజ్ స్కూల్ కేటగిరీ వైజ్ వీ విల్ మోడిఫై టు సమ్ ఎక్స్టెంట్, అది మోడిఫై చేసి అందరికి సర్క్యులేట్ చేస్తాం. సో దట్ వీ విల్ టేక్ అప్. మనకి టీచర్స్ రికగ్నిషన్ గురించి కొంతమంది చెప్పారు, మనం ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు కూడా మనం ఎస్ఎస్సి పిల్లలకి ప్లస్ ఎస్ఎస్సి టీచర్స్ కి తెలిపిస్తున్నాము, వారికి ఫెలిసిటేషన్ ఈ రోజు చేస్తున్నాము. సో దీంతో పాటు మీరు చెప్పినట్టుగా ఏమైనా టీచర్స్ బాగానే చేస్తున్నారు, యాక్చువల్ గా మోటివేటెడ్ గా సెల్ఫ్ మోటివేటెడ్ గా చేస్తున్నారు, మనం తరఫు నుంచి ఇచ్చిన ఏదైనా కాకుండా కూడా వాళ్ళ లెవెల్లో ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళకి ఫెలిసిటేట్ చేస్తాం. నేను కూడా డిఓ గారికి ఇంతకుముందు అదే చెప్పాను, బాగానే చేసిన వాళ్ళ టీచర్స్ కి we will facilitate, we will provide all kind of support from district administration. మీకు ఏదైనా ట్రైనింగ్ కావాలి, మీకు ఎక్స్పోజర్ విజిట్ కావాలి, యూ నీడ్ ఎనీ అదర్ సపోర్ట్, ఇంకా రిసోర్సెస్ ఏదైనా కావాలండి, సో అది మనం ప్రొవైడ్ చేస్తాం. మీరు ఏదైనా పాలసీ డిసిజన్ లో చేంజెస్ అడుగుతున్నారు, దాన్ని కూడా పర్సూ చేస్తాము. కానీ స్టేట్ నుంచి వచ్చేసి ఇప్పుడు చాలా మంది బేస్ లైన్ గురించి అడిగారు, సో అది మనం మా లెవెల్లో చేంజ్ చేయలేదు. వీ హ్యావ్ టు రిక్వెస్ట్ స్టేట్, వాళ్ళకి రిక్వెస్ట్ పంపిస్తాం. కానీ మన లెవెల్లో చేయాల్సిన ఖచ్చితంగా మీకు ఇస్తాం. రిసోర్సెస్ కానీ సపోర్ట్ కానీ, మీకు ఇంకా ట్రైనింగ్ ఏమైనా కావాలంటే వర్క్ షాప్ కావాలంటే ఖచ్చితంగా చేస్తాం. ఫెలిసిటేషన్ ఆల్సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ అకాడమిక్ ఇయర్ మేము కండక్ట్ చేస్తాం బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్. దానికి కూడా వీ విల్ డూ ఇన్ అ ట్రాన్స్పరెంట్ మేనర్. దాంట్లో అది ఫేవరెటిజం కాకుండా, బయాస్ కాకుండా లేకుండా వీ విల్ డూ అ కాంప్రిహెన్సివ్ అసెస్మెంట్ అండ్ అకార్డింగ్లీ వీ విల్ ఫెలిసిటేట్ ద టీచర్స్ హూ ఆర్ డూయింగ్ వెల్. చేయగలుగుతారు. సో 1 month తర్వాత మళ్ళీ మనం ఇది దీని గురించి పాయింట్ బై పాయింట్ మాట్లాడతాం. కానీ ఈ రోజు ఎఫ్ఎల్ఎల్ లో కూడా ఎలా చేయాలి, మీ టైం టేబుల్ ఎలా ఉండాలి, గైడ్ ఎలా వాడాలి, మీ పర్టికులర్ గోల్ సెట్టింగ్ ఎలా ఉండాలి, దీని గురించి బ్రీఫ్ గా ఐడియా ఇచ్చాము. సో జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్ కోసం, మీరు చేయాల్సిన పని కోసం. సో దీంట్లో మీ తరఫు నుంచి ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా ఎంఆర్పీ తరఫు నుంచి? బికాస్ ఇంతకుముందు డిఓ గారితో రివ్యూ చేసినప్పుడు దే టోల్డ్ ఈ లాస్ట్ ఇయర్ చాలా మంది ఎంఆర్పీ చాలా బాగానే చేశారు, కొన్ని మండలాల్లో కొన్ని స్కూల్స్ లో మనకి ప్రోగ్రెస్ కూడా బాగానే ఉంది. కానీ జిల్లా వ్యాప్తంగా కొన్ని స్కూల్స్ మనకి అంత బాగానే ప్రోగ్రెస్ రాలేకపోయారు కాబట్టి ఓవరాల్ ప్రోగ్రెస్ మనకి తగ్గించింది. సో ఈసారి కూడా వీఆర్ ఫోకసింగ్ దట్ యాజ్ అ డిస్ట్రిక్ట్ మనం యావరేజ్ అన్ని స్కూల్స్ లో అన్ని పిల్లలకి యాక్చువల్ గా వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్ మీద మనం ఫోకస్ చేస్తున్నాము. యాక్చువల్ గా మనకి కో-కరిక్యులర్ యాక్టివిటీస్ అనే దగ్గర మనకి 2 periods ఉంది మేడం. కాకపోతే అక్కడ మనము దాంట్లో నుంచి కో-కరిక్యులర్ యాక్టివిటీస్ నుంచి ఒక 10-15 minutes అట్లా బ్రేక్ టైం తీసుకుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి సరిపోతుంది. కానీ బేసిక్గా అది ఎట్లుంటుందంటే స్కూల్ కి డిఫరెంట్ గా ఉంటుంది. సింగిల్ టీచర్ కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, డ్యూయల్ టీచర్ కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. చాలా క్లుప్తంగా మీకు చెప్పినాము. డిఓ గారు ఒకసారి రిక్వెస్ట్ కూడా చేస్తారు, మనం ఫుల్ డే వర్క్ షాప్ పెడతాం. కానీ ఈ రోజు జస్ట్ ఇంట్రొడక్షన్ లాగా ఇచ్చాము. సో దట్ వాళ్ళే నేను తక్కువ చూసాను, ఇంతకుముందు కూడా మీకు బ్రీఫ్ చేశారు. సో ప్రతి పాయింట్ మీద మీరు ఈ రోజు తీసుకొని కొద్దిగా ఆలోచించి ఏమేమి పాయింటర్స్ ఉన్నాయి, దాని మీద మనం ఎలా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఎంఆర్పీస్ ఉన్నారు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ ఉన్నారు, హౌ యూ కెన్ ఇంప్లిమెంట్ ఇట్. సో జస్ట్ మీకు ఈరోజు ఐడియా మనం ఇచ్చాము. తర్వాత మేబీ విత్ ఇన్ నెక్స్ట్ 1 month మనం ఫుల్ డే వర్క్ షాప్ ఒకటి కండక్ట్ చేస్తాం. సో దట్ అప్పటి వరకు మనకి బడి బాట ప్రోగ్రామ్ అయిపోతుంది, కొత్త పిల్లలు వస్తారు స్కూల్ కి, యాక్చువల్ స్ట్రెంత్ మీకు తెలుస్తుంది. ప్రతి క్లాస్ లో పిల్లలకి మీరు కేటగరైజ్ చేయవచ్చు. చేసి దాన్ని ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనం హైయర్ గవర్నమెంట్ స్కూల్స్ అని ఏవైతే స్టార్ట్ చేసామో 170 schools ని తీసుకుని దాంట్లో ఇంక్రీజ్ ఫోకస్ ని ఇప్పుడు దాన్ని కూడా స్టేట్ ఒకలాగా తీసుకుని దాన్ని ఎఫ్ఎల్ఎల్ కాంపిటెంట్ స్కూల్స్ లాగా చేద్దామని ఒకటి అనుకుంటున్నాను. అండ్ మన దగ్గర 129 schools ఎఫ్ఎల్ఎల్ రెడీ స్కూల్స్ గా డిక్లేర్ చేసుకుని ఉన్నాయి. సో వాళ్ళకి ఇయర్ అసెస్మెంట్ చేయడంతో పాటు వాళ్ళకి కంటిన్యూస్ గా హ్యాండ్ హోల్డింగ్ ఇస్తూ ఎఫ్ఎల్ఎల్ రెడీ నుంచి ఎఫ్ఎల్ఎల్ కాంపిటెంట్ వరకు వెళ్ళేలాగా మనం సపోర్ట్ చేయాలనేది ఇయర్ మనకున్న ఐడియా. సో ఎస్ఆర్పి స్టేట్ రిసోర్స్ పర్సన్గా అదేవిధంగా టెక్స్ట్ బుక్ రైటర్గా తెలుగు నుంచి పనిచేస్తున్నాను. ప్రజెంట్ ఉన్న వర్క్ బుక్స్ కానీ ఈ రెమిడియేషన్ ప్రోగ్రాంలో కూడా వన్ ఆఫ్ ద కీ మెంబర్గా ఉన్నాను స్టేట్ లెవెల్లో.
సో స్టేట్ లెవెల్ ఇంప్లిమెంటేషన్లో మనకి ఈసారి కొత్తగా వస్తున్న గైడ్ లైన్స్ ఏంటి అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం ఇచ్చిన యాక్షన్ ప్లాన్లో కూడా చూపెట్టుకున్నాము. సో అక్కడ మనము ఈచ్ రెమిడియేషన్ కోసము ఈ సంవత్సరం ఖచ్చితంగా టైం టేబుల్లో 1 పీరియడ్ ఖచ్చితంగా కేటాయించుకోవాలి అన్నది ఒకటి మనకు సీరియస్గా చెప్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మనము ఏం చేసాము అంటే గ్రౌండ్ బేస్డ్ లెర్నింగ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాం. అందరికీ నమస్కారం అండి. అయితే ఈ అకాడమిక్ ఇయర్లో ఎస్పెషల్లీ మనం లాస్ట్ ఇయర్ చూసినట్లయితే బేస్ లైన్కి ఆటోమేటిక్గా మన డేటా అనేది పడిపోతుంది. ఎండ్ లైన్కి బేస్ లైన్కి సంబంధం లేకుండా ఉంటుంది మన డేటా. ఎందుకు అంటే చాలా మంది రీజన్స్ టీచర్స్ కూడా చెప్పింది ఏంటి అంటే లెర్నింగ్ లాస్ అనేది జరుగుతుంది, సమ్మర్లో పిల్లలు మర్చిపోతారు అని ఇలాగ డిఓ సార్ కూడా చెప్పినట్టు. కాబట్టి దానికోసము ఎన్సీఆర్టీ వాళ్ళు విద్యా ప్రవేశ్ అని ఒక 60 11:30, 11:40 స్టూడెంట్స్ ప్లస్ 100% రిజల్ట్ వచ్చినటువంటి అట్మాస్ఫియర్ స్టేషన్ వాళ్ళు జాయిన్ అవ్వడం మీరు ఇచ్చినటువంటి ఏదైనా ఫస్ట్ ఐటమ్గా ఈ ఎఫ్ఎల్ఎన్ ఫైనల్ రివ్యూ అనేటటువంటిది స్టేట్ అసెస్మెంట్ సర్వే లాస్ట్ ఇయర్ చేసినటువంటి 2nd క్లాస్ సంబంధించినటువంటి సర్వే పైన ఒకసారి ఓవర్ రివ్యూ అనేటటువంటిది చూస్తున్నాం. ఈచ్ పీరియడ్ ఎలా ఉండాలి, దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఈచ్ పీరియడ్ లో ఏం చేయాలి అనేది చాలా క్లియర్ గా ఈ ప్లాన్ లో అవుట్లైన్ చేయడం జరిగింది. అలాగే అక్కడ మీరు కింద చూసుకుంటే టైం టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సర్కిల్ టైం, దాని తర్వాత ఏం చేయాలి, ఎవ్రీ పీరియడ్ ని ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పోల్చుకుంటే కూడా మనం దగ్గరగా 55-54% వి ఆర్ అనాలిసిస్ ఆల్సో కరెక్ట్ రిజల్ట్స్ ఆల్సో. దాంట్లో కూడా మన డిస్ట్రిక్ట్ చాలా గ్రోత్ అనేది బాగా పెరిగింది బేస్డ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్. అందుకనే మన దగ్గర జరిగిన ఈ బెస్ట్ ప్రాక్టీస్ ని మొత్తం త్రూఅవుట్ స్టేట్ ఇంప్లిమెంట్ చేయాలి అని ఈ సంవత్సరం మనకు డిసిషన్ తీసుకున్నారు. కనీసం 45 కంటే ఎక్కువ ఉండాలి.